మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాను. అదే రీతిగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ శ్రమ దినాలలో ఈ శిలువ దానంలో మనం ఉంచుటగా, ఉపవాస దినంలో మనం ఉంచుటగా, దేవునికి సమీపంగా జీవించే ధన్యత దేవుడు మరొకసారి మనందరికీ అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిదే. మనలో ఉన్న పాపాన్ని తీసుకోవడానికి దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఈ 40 దినాలు ఉపవాసంలో ఉండడం ద్వారా మనల్ని మనం సరిదిద్దుకొని దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం కట్టుకున్నట్టయితే మనలో ఉన్న చెడును తీసేసి మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకొని యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని యేసయ్య మార్గంలో మనం నడిచినప్పుడే నిత్య పరలోక రాజ్యానికి వెళుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బ్రతికినంత కాలం కేవలం ఈ 40 దినాలు మాత్రమే కాదు, కానీ మన జీవిత కాలం అంతా కూడా, బ్రతికినంత కాలం అంతా కూడా యేసయ్య మార్గంలో, యేసయ్య చెప్పిన త్రోవలో, యేసయ్య చెప్పిన మాటల ప్రకారం వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. సిలువను గురించి నశించుతున్న వారికి వెరితనమే, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఉన్నది. సిలువ మనకు మార్గాన్ని చూపెడుతుంది. యేసు ప్రభు ఆ సిలువ మీద వేలాడి మనందరి పాపముల రీత్యము, మనందరి యొక్క పాపంలో నిత్యం ఆ వెలంతా కూడా యేసయ్య చెల్లించాడు. ఆ కాలంలో మరి ప్రతిరోజు వధింపబడుతుండే, ఎన్నో గొర్రెపిల్లలను వధింపజేస్తుండే. మరి పాపాలకు ప్రాయచిత్తం లేనప్పుడు ఆ వధింపు జరుగుతున్న సమయంలో ప్రభు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి మనందరి పాపముల నిత్యము ఆ కల్వరి శిలువలో వెల చెల్లించేశాడు. యేసయ్య రక్తం ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడింది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము కొట్టివేయబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆ సమయంలో ప్రతి హృదయ కాలము మరి యొక్క సాక్రిఫైస్ అవుతుండే, గొర్రెపిల్ల ఒక రక్తం అక్కడ చిందించబడుతుండే. ఆ స్థానంలో ప్రభు అయిన యేసు క్రీస్తే మనందరి పాపముల నిత్యము ఆ కల్వరి శిలువలో యేసయ్య చనిపోయి తిరిగి 3వ రోజు లేసి పునరుద్ధరుడనే దేవుడు ఈ సమయంలో కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 నుంచి 34 వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 29 వచనం నుంచి 34 వచనం వరకు చూసినట్టయితే, John the Baptist proclaimed Jesus as the Messiah. Jesus as the Messiah. యేసు ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి మరి ప్రకటించి ఉన్నాడు బాప్టిజం ఇచ్చే యోహాను. మరి యేసు ప్రభు ఆ సమయంలో అక్కడికి వస్తుండగా మరి యేసు ప్రభుని చూసి పలికిన మాటను ఒకసారి గమనించినట్టయితే 29వ వచనంలో చూసినట్టయితే, మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే, మానవుల యొక్క పాపములన్నీ కూడా కొట్టివేయబడడానికి యేసయ్యనే ఆ బలిగా వచ్చాడు. యేసయ్యనే ఆ వధింపబడిన బలిగా, లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్న యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, అతడు దౌర్జన్యం నుండెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధుకు తేబడిన గొర్రెపిల్లగా బొచ్చు కత్తిరించిన వాని ఎదుట ఆ గొర్రె మౌనంగా ఉండినట్టు అతడు నోరు తెరవలేదు. యేసయ్య ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వధుకు తేబడిన గొర్రెపిల్లల మన సమయంలో కూడా యేసయ్య మౌనంగా మనందరి పాపాలని భరించి ఉన్నాడు. మనందరి పాపాల కొరకు యేసయ్య తన రక్తాన్నంతా కూడా కార్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను ఎలా ఉన్నాడంటే, అతడు దౌర్జన్యంలో ఉందను, బాధింపబడుతున్న అతడు నోరు తెరవలేదు. శరీరం అంతా కూడా రక్తము ముద్దగా మారిపోయినదే. కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఆ కొరడా దెబ్బలకు ఆ శరీరం అంతా కూడా నలిగిపోయినదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలమే మాటలు ఉంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి,
మనందరి నిత్యము యేసయ్య వెల చెల్లించాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి యేసు ప్రభు ఆ సమయంలో ఆ శిలువ మరణంలో మౌనంగా ఉన్నాడు. ఎందు నిత్యం అంటే మనందరి పాపాల నిత్యము అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధుకు తేబడిన గొర్రె పిల్లగా బొచ్చు కత్తరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే చూసినట్టయితే పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషములైన నిష్కలమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడిద్దిరి అని మీరందరూ కదా అనే మాట జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అమూల్యమైన రక్తము ప్రభు యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా ప్రతి పాపము అన్నది కొట్టివేయబడినదే. ప్రతిరోజు మరి ఎంతోమంది ఆ దేవుని యొక్క సంఘంలో వధించబడుతున్న గొర్రెపిల్లలు, దానికి ప్రతిగానే లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్క మానవుని యొక్క పాపం అనేది ఆ కలువరి శిలువలో కొట్టివేయబడినదే. శిలువ దేనికి సాదృశ్యం అంటే శ్రమకు సాదృశ్యము. మనందరి నిత్యము శ్రమ పడ్డాడు. మనందరి నిత్యము శరీరం అంతా కూడా గాయపరచబడింది. ఆ శరీరం అంతా కూడా రక్తము ముద్దగా మారిపోయినదే. తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, రక్తమంతా కూడా కారుతున్నా కానీ ఆ ఒక బాధ, ఆ ఒక సమయంలో ఆ శ్రమంతా కూడా మౌనంగా ఉండి భరించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషం నిష్కులమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరందరూ కదా. మనం అందరం కూడా యేసయ్య రక్తం కార్చడం ద్వారా ఆ వెలంతా కూడా యేసయ్య చెల్లించాడు. ఈరోజు కలవి మాటలు ఇట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, శ్రమ దినాలు మనందరి నిత్యము యేసయ్య కలువరి శిలువలో శ్రమపడి ఉన్నాడు. మనందరి నిత్యము ఆ వెల చెల్లించేశాడు. ఈరోజు విడిపించబడి ఉన్నాము. మనమందరికీ దేవాతి దేవుడు మార్గాన్ని చూపించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి యోహాను సువార్తకు వచ్చినట్టయితే 29వ వచ్చిన మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము కింది భాగంలో చూసినట్టయితే, ఇంతే కాక క్రీస్తు అనే మన పస్కా పశు వధించబడెను. పస్కా బలిగా ప్రభు యేసు క్రీస్తే వధించబడి ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని నిత్యము యేసు ప్రభు ఆ వెల చెల్లించేశాడు. మనం పొందవలసిన శ్రమ, మనం పొందవలసిన శిక్షను యేసయ్య తానే తన మీదకి వేసుకొని మనందరినీ విడిపించడానికి ఆ శ్రమ పొంది ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ఇంతేకాక క్రీస్తు అనే మన పస్కా పశు వధించబడేను అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరి పాపముల నిత్యము యేసయ్య కల్వరి శిలువలో చనిపోయినాడు. మనందరం కట్టవలసిన వెలంతా కూడా ఒకేసారి యేసయ్య ప్రతి ఒక్కరికి ఆ వెల చెల్లించాడు. యేసు రక్తంలో విడిపించబడి ఉన్నాము. యేసు రక్తంలో మనకు స్వస్థత ఉంది. యేసు రక్తంలో ప్రతి పాపము అనేది కొట్టివేయబడినది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. 30వ వచనం చూసినట్టయితే, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందున్న వాడని నేను ఎవరి గురించి అయితే చెబుతున్నానో ఈయననే. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు, ఈయననే ప్రభు అయిన యేసు క్రీస్తు, ఈయననే మెస్సయ్య అని అక్కడున్న ప్రజలందరికీ తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు.
ఈయననే యేసయ్య అని అక్కడున్న ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందున్నవాడని నేను ఎవరి గురించి అయితే చెబుతున్నాను, ఈయననే యేసు ప్రభు వస్తూ ఉంటాడు. బాప్టిజం ఇచ్చే యోహాను ప్రకటిస్తూ ఉంటాడు, ఇతడే లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్ల, ఇతడే ప్రభు యేసుక్రీస్తు, ఇతడే యేసయ్య అని తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, నా వెనుక నుంచి ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందున్నవాడని నేను ఎవరి గురించి చెప్పి తినో ఈయననే. ఎవరి గురించి అయితే నేను ప్రకటిస్తున్నానో, ఎవరి గురించి అయితే మార్గాలని సరళం చేస్తున్నానో, ఎవరి గురించినైతే మారు మనసు పొందండి రక్షణ పొందుకోనని చెబుతున్నాను, ఆయన ప్రభు యేసుక్రీస్తు నా వెనుక వచ్చుచున్నాడు, ఆయన ప్రముఖుడు, నాకంటే ముందున్నవాడు అని భక్తుడైన యోహాను యేసయ్య గురించి చెబుతున్న మాటలు. అలాగే చూసినట్టయితే 31వ వచనము, నేను ఆయనని ఎరిగి తిని గాని ఆయన ఇజ్రాయేలును ప్రత్యక్షమవుటకు నేను నీళ్ళలో బాప్టిజం ఇచ్చిట్టు వచ్చి తిని అని చెప్పాను. యేసు ప్రభు గురించి చెప్తా ఉంటాడు. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో యేసు ప్రభు కూడా మరి బాప్టిజం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చి మరి యోహాను చేత బాప్టిజం పొంది ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, రక్షణ అనుభవము యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో కూడా మరి ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలుగా మనం ఎలా జీవించాలి, రక్షణ అనుభవం కావాలి అనే మాటలను జ్ఞాపకం చేస్తూ మరి ఆ సమయంలో కూడా యేసు ప్రభు కూడా ఈ లోకంలో జీవించిన కాలంలో బాప్టిజం ఇచ్చే యోహాను ద్వారా బాప్టిజం పొంది ఉన్నాడు. అదే మాట భక్తుడైన యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నేను ఆయనను ఎరిగి తిని కానీ ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్ళలో బాప్టిజం ఇచ్చిస్తూ వచ్చి తినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుతూ ఆత్మ పౌరం వల్ల ఆకాశం నుండి దిగు వచ్చుట చూచి తిని అనే మాట. ఈ మాటలన్నీ కూడా సువార్థికులు మరి అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త, లూకా సువార్త, అలాగే మార్కు సువార్తలు కూడా రాయబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ సువార్తల గురించి చూసినట్టయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 17 వరకు, మార్కు సువార్త 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు, లూకా సువార్త 3వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలలో కూడా యేసు ప్రభు బాప్టిజం పొందుకున్న తర్వాత ఆకాశం నుంచి ఒక స్వరం వినబడింది, ఈయననే నా ప్రియ కుమారుడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం లూకా సువార్తలో చూసినట్టయితే లూకా సువార్త 3వ అధ్యాయము 'ప్రజలందరూ బాప్టిజం పొందినప్పుడు యేసు కూడా బాప్టిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడెను. పరిశుద్ధాత్మ శరీర కార్యముతో పౌరము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. ఆయన, నీవు నా ప్రియ కుమారుడని, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చింది. నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశం నుండి ఒక శబ్దము పలకబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ శరీర కార్యములతో పౌరము వలె ఆయన మీదికి దిగి వచ్చి, అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు అని, నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుంచి దిగి వచ్చింది. ఆకాశం నుండి దిగి వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అనే మాట ఆకాశం నుంచి వినబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, తిరిగి మనం యోహాను సువార్తకు వచ్చినట్టయితే 32 వచ్చిన, మరి యోహాను సాక్ష్యం ఇచ్చుతూ ఆత్మ పౌరముల ఆకాశం నుంచి దిగి వచ్చుట చూచి తిని ఆత్మ ఆయన మీద నిలిచెను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్టయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనము, యేసు బాప్టిజం పొంది వెంటనే నీళ్ళ నుంచి ఒడ్డుకు వచ్చినప్పుడు ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పౌరం వల్ల దిగి వచ్చి తన మీద వచ్చుట చూచెను. పౌరము ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది.
ఆ స్వరం ఏంటంటే, ఈ ఈనందు నేను ఆనందించుచున్నాను, ఇతడు నా ప్రియ కుమారుడు అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపాల కొరకు ఆ కల్వరి శిలువలో శ్రమ పొంది ఉన్నాడు. మనందరి నిత్యము ఆ కల్వరి శిలువలో మౌనంగా ఉన్నాడు. వదుకు తేబడిన గొర్రెపిల్లల మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే మనందరి నిత్యము ఆ పస్కా బలిగా యేసేనే ఆ బలి పశువుగా, యేసేనే మనల్ని విడిపించడానికి ఆ కల్వరి శిలువలో ఆ శ్రమ పొంది ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయన నెరిగి తిని గాని నీళ్ళలో నేను బాప్టిజం ఇచ్చుచున్నాను. నన్ను పంపినవాడు నీవు ఎవని మీదైతే ఆత్మ దిగి వచ్చినో నిలుచుట చూచుదవో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఆయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యము ఇచ్చుచూ వచ్చాను అనే మాట జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నానని మాట జ్ఞాపకము చేస్తా ఉంటాడు. బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభుకు నీళ్ళలో బాప్టిజం ఇచ్చి ఉంటాడు. యేసు ప్రభు ఒక మానవునిగా జీవించిన కాలం అదే. యేసు ప్రభు మన తీరే మనం ఎలా జీవిస్తున్నామో మన తీరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా బాప్టిజం పొందుకున్నాడు. ఆకాశము తెరవబడితే ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయనందు ఆనందించుచున్నానని ఒక స్వరము పరలోకం నుంచి వినబడింది. మన యేసయ్య కొరకు పరలోకం నుంచి ఒక స్వరము వినబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం అందరం పాపులమే. అందుకే అంటుంది రోమా 3:23లో తెలియజేసిన మాట ఏంటంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మనమందరం పాపులమే. ఈరోజు కూడా ఆయన రక్తంలో విడుదల ఉన్నది. యేసయ్య రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడుతుంది. మనం చూసినట్టయితే పత్రికల భాగంలో చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము ప్రకారము చూసినట్టయితే, మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమవుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఎందుకంటే ఎవ్రీవన్ హావ్ ద సేమ్. ప్రతి ఒక్కరు పాపం చేసిన వాళ్ళే. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి అంటే యేసయ్య రక్తము చిందించబడింది. 2000 సంవత్సరముల క్రితమే యేసయ్య మన అందరి నిత్యము ఆ కల్వరి శిలువలో వెల చెల్లించేశాడు. ఇదే కాలము మన పాపములను ఒప్పుకుంటే చాలు, మన పాపాలు క్షమించబడతాయి. యేసయ్య రక్తంలో కడగబడాలి. యేసయ్య ఏ రీతి అయితే నీళ్ళలో బాప్టిజం చేసుకున్నాడు, మనం కూడా తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్టిజం పొందుకున్నప్పుడు రక్షణ పొందుకుంటాము. ఆ రక్షణ చివరి వరకు, ఊపిరినంత వరకు కాపాడుకొని మనం జీవించినప్పుడు, యేసయ్య కొరకు ఒక సాక్షిగా జీవించినప్పుడు నిత్య పరలోక రాజ్య వారసులు అవుతాము. బాప్టిజం ఇచ్చే యోహాను యేసయ్య గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. జాన్ ద బాప్టిస్ట్ ప్రొక్లైమ్స్ జీసస్ యాజ్ ద మెస్సియా. యేసయ్య ఈయననే. ప్రభు అయిన యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసయ్య ఈయననే. యేసయ్య ద్వారానే మన పాపాలు క్షమించబడి ఉన్నాయి. యేసయ్య రక్తంలో మనం ఈరోజు కూడా యేసయ్య నీ రక్తంలో నా పాపంలో కడిగివేయమని ప్రార్థన చేసుకొని ఆ పాపంను విడిచినట్టయితే నీకు ఒక నూతన జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీకు ఒక కొత్త జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో పాతదంతా కూడా గతించిపోయింది, ఇదిగో సమస్తము నూతనమైనదే. పాత జీవితం, రోత జీవితం సమాధి చేయబడుతుంది. నూతన జీవితాన్ని నీకు ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఇంకాను పాపంలో జీవిస్తూ ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నట్టయితే ఈరోజే కలుపు ఒక శుభవార్త. లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రెపిల్లగా యేసయ్య లోకానికి వచ్చాడు. మనందరి నిత్యము ఆ వెల చెల్లించేశాడు. మనమందరము విడిపించబడి ఉన్నాము. ఒకవేళ ఇంకాను పాపంలో ఉంటే ఇది అనుకూల సమయం, ఇది మంచి సమయము. యేసయ్యా నన్ను క్షమించు, నా పాపంలను క్షమించు, ఇక మీదట ఎన్నడూ నేను పాపము చేయను, ఇక మీదట నీ బిడ్డగా జీవిస్తానని ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో
వారి పాపములు క్షమించబడతాయి. సువార్త ప్రకటిస్తాము, అనేకులను బలపరుస్తాము. అట్టి కృప దేవుడు మీకును అనుగ్రహించును గాక. దేవుడు మీకు కూడా విడుదల అనుగ్రహించి ఉన్నాడు. విడుదల మనం పొందుకున్నాం. మనము అనేకులకు విడుదల వచ్చే విధంగా ప్రార్థన చేస్తాము. అనేకులను విడిపిస్తాము. అనేకులను యేసయ్య దగ్గరికి తీసుకొని వస్తాము. యేసయ్యనే పాపాలను క్షమించగలుగుతాడు. యేసయ్యనే విమోచకుడై ఉన్నాడు. యేసయ్యనే మనందరిపై కనికరపడి ఆ శిలువ భారమంతా కూడా మోసి ఉన్నాడు. మనకు విడుదల దయచేసి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఇటు మాటలను దేవుడు హృదయకాలము మీ ఆత్మీయ జీవితంలో, మీ హృదయాలలో ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లోక పాపలు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా మా కొరకు వచ్చిన యేసయ్య నీకు వందనాలయ్యా. మా అందరి పాపముల నిత్యమై తండ్రిని కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారా మా పాపాలకు నాయన ప్రాయచిత్తము నువ్వు అనుగ్రహించున్నావు నాయన ప్రభా. మేము పొందవలసిన శ్రమ, మేము పొందవలసిన శిక్షను తండ్రి నీవే నీ మీద వేసుకొని ఆ శిక్షను పొందుకొని మా అందరికీ విడుదల అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను యేసయ్య. తండ్రి వాక్య బిడ్డలు కూడా నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించుకొని వారి పాపములు ఒప్పుకొని నైనా ప్రభా వారి పాపములను విడిచిపెట్టి నిన్ను వెంబడించే భాగ్యంలో దయచేయండి యేసయ్య. అదే రీతిగా వాక్యమైన ప్రతి బిడ్డ కూడా తండ్రి వాక్యానుసారంగా నీవు చెప్పిన మాటలు విని నైనా ప్రభా నీ చిత్తంలో నడవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే యేసయ్య ఈ రోజంతట్లో కూడా నీ కృప చేత మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును, మీ గృహాలకును, మీ బిడ్డలకును తోడై నీడైండును గాక. ఆమేన్.